ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ దగ్గరే ఉన్నాయి. కానీ పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత జట్టు ససేమిరా అంటోంది. ఎప్పటినుంచో పాక్లో ఆడబోమంటూ బీసీసీఐ చెబుతూనే ఉంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని సూచిస్తోంది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం మొండి పట్టుదలకు పోతోంది. తమ దేశంలో భారత క్రికెట్ జట్టు పర్యటించాల్సిందే అని అంటోంది. హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించిన పాకిస్తాన్తో మ్యాచ్ను ఫైనల్ను తమ దేశంలోనే నిర్వహించాలని కూడా మెలికలు పెడుతోంది. ఇదే సమయంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. బీసీసీఐ చెప్పినట్టుగానే పాక్కు టీమిండియా వెళ్లదని క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్లో సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే టెన్షన్ బీసీసీఐలో ఉందని చెప్పుకొచ్చింది. పాకిస్తాన్కు భారత క్రికెట్ జట్టును పంపించడం లేదని తేల్చి చెప్పింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ కూడా సమావేశం కాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ రద్దవుతుందా లేదంటే వాయిదా పడుతుందా, హైబ్రిడ్ మోడల్లో జరుగుతుందా అనేది శనివారం తేలబోతోంది. అధికారికంగా ఐసీసీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీగా నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది. అయినా సరే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు మాత్రం తగ్గడం లేదు. పాక్లోనే టోర్నీ నిర్వహించాలంటున్నారు. టీమిండియా మాత్రం అరబ్ గడ్డ మీద గానీ శ్రీలంకలో గానీ టోర్నీని నిర్వహించాలని అంటోంది. హైబ్రిడ్ మోడల్కు పాకిస్తాన్ అంగీకరించకపోతే టోర్నీ మొత్తం సౌత్ ఆఫ్రికాకు ఎగిరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. దాయాదుల ఫైట్ను ఆస్వాదించాలనుకుంటున్నారు. నిజంగా అంతర్జాతీయ క్రికెట్లో ఇండియా పాక్ మ్యాచ్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు జట్లు తలపడితే క్రికెట్ ప్రపంచం చూపు దాయాదుల ఫైట్ పైనే ఉంటుంది. బుల్లెట్లు లేని యుద్ధాన్ని చూసి ఆస్వాదిస్తుంది. అయితే కొన్నేళ్లుగా రెండు జట్ల మధ్య బైలేటరల్ సిరీస్లు జరగడం లేదు. మేజర్ టోర్నీల్లో మాత్రమే ఇండియా పాకిస్తాన్ ఢీకొంటున్నాయి. ఆసియా కప్లు, ప్రపంచ కప్పుల్లోనే ఆడుతున్నాయి. గతేడాది వన్డే వరల్డ్ కప్లో భారత్ పాక్ ఢీకొట్టాయి. ఆ మ్యాచ్ ఇండియాలోనే జరిగింది. ఆసియా కప్ను మాత్రం హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. పాకిస్తాన్కే ఆతిథ్య హక్కులు ఉన్న ఆసియా కప్కు శ్రీలంక వేదికైంది. భారత్ తన మ్యాచ్లు మొత్తం లంకలోనే ఆడింది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్లోనూ భారత్ పాక్ తలపడ్డాయి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో మెగా వార్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఎలాంటి ప్రకటన వస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.